బీసీకి సంబంధించి ఎట్లా ఉంది ఇప్పుడు మొన్న బంద్ తర్వాత బీసీ వర్గాలు ఎట్లా దీనికోసం వెయిట్ చేయాలంటారా? హైకోర్టు సుప్రీంకోర్టు అంతా అయ్యేంత వరకు లేదా ఎలక్షన్కి అయితే రెడీ ఉన్నారా? అంటే బీసీలలో తరతరాలుగా అన్యాయం జరుగుతుందనే బాధ వ్యక్తం అవుతా ఉన్నది. కొంత ఇప్పుడు ఆలోచనలో పడ్డారు కొంతమంది. మొన్న బీసీ బంద్ సందర్భంగా అనుకున్న దానికంటే ఎక్కువ స్పందన వచ్చింది. అన్ని పార్టీల కంటే కూడా ప్రజల్లో నుంచి స్పందన ఎక్కువ వచ్చింది. అంటే మీరు మిమ్మల్ని పొగుడుతున్నానని కాదు, చాలా మంది నాకు చెప్పారు ఇలా జీ న్యూస్ లో ఎక్కువగా ఈ చర్చ జరగడం వల్ల సెన్సిటైజ్ అయ్యారు బీసీలలో ఉన్న ఎడ్యుకేటెడ్స్ అని చెప్పి చాలా మంది పాజిటివ్ కాంప్లిమెంట్ ఇచ్చారు జీ న్యూస్ కి. అది కొంత కదిలించింది. ఎందుకంటే మీరు వరుసగా 3-4 రోజులు వరుసగా నడిపారు దాని మీద. 3-4 రోజులుగా సార్ 3 నెలల నుంచి నడుపుతున్నాం ఈ బీసీ బంద్ కంటే ముందు తర్వాత అంటే హైకోర్టు సుప్రీంకోర్టు కంటే ముందు ప్లస్ ఈ బిల్లు వచ్చినప్పటి నుంచి గవర్నర్ రాష్ట్రపతి అప్పటి నుంచి కూడా నడుపుతున్నాం. సోషల్ మీడియాలో ఇవి బాగా ప్రచారం కావడం కూడా ఈ మీరు ఇచ్చినవి లైవ్ చూసే వాళ్ళే కాకుండా సోషల్ మీడియాలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. వీటి వల్ల కొంత బంద్ సక్సెస్ లో కొంత జీ న్యూస్ కి కాంప్లిమెంట్ ఇవ్వాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. సో అయితే ఇంకొక అంశం, మీ ఉద్దేశం అయితే ఎన్నిక విషయంలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ బట్టే క్లియర్ అంతే కదా? జూబ్లీహిల్స్. ఇంకో అంశం ఇవాళ ప్రెస్ మీట్ లో మీరు చూసారు, కొండా సురేఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు పక్కపక్కన కూర్చున్నారు. అంటే ఇది పైకి ముఖ్యమంత్రి అంతా సెటిల్ అయిపోయిందా? అంతా సెటిల్ అయిపోయినట్టేనా? అట్లా అవుతుందా రాజకీయాలలో? మీకు తెలియదే ఉంది, మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్. అంటే మొన్నటి వరకు ఇది కూడా అవకాశం దొరకలే కదా ఇప్పుడు, ఎందుకంటే ఆమె లాస్ట్ కేబినెట్ మీటింగ్ అటెండ్ కాలేదు కొండా సురేఖ. అంటే వాళ్ళు చాలా సెన్సిటివ్ కపుల్ ఇద్దరు కూడా. మీ జిల్లా కాబట్టి అడుగుతున్నా, వరంగల్ జిల్లా సంబంధించి కాబట్టి అడుగుతున్నాండి, మీకు బ్యాక్గ్రౌండ్ తెలుసు. ఆమె చిన్న చూపు చూశారు. ఏ రకమైన వారెంట్ లేకుండా ఒక బీసీ మినిస్టర్ ఇంటికి పోలీసులు పోయి ఈ రకంగా దబాయించడం అనేది అది బీసీల పట్ల చిన్న చూపుగానే బీసీ లోకం అనుకుంటున్నది. అది కేవలం సురేఖను చూడట్లేదు. అక్కడ ఒక బీసీ మంత్రికి రేవంత్ రెడ్డి కేబినెట్ లో గౌరవం లేదా? పోలీసులు అంత దూకుడుగా రాగలుగుతారా? ఆమె సురేఖ గారి డాటరు ఆమె మాట్లాడిన అన్ని కూడా చాలా లీగల్ పాయింట్స్, వాటికి సమాధానం లేదు వాళ్ళ దగ్గర. అతని మీద ఏ రకమైన కంప్లైంట్ రిజిస్టర్ కాలేదు. రిజిస్టర్ కాకముందే ఇంటి మీద పోవడము, వాళ్ళని వేధించడం అనేది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు వేరే వాళ్ళంటే రాజకీయాల అవసరాలకు వాడుకుంటారు కానీ సురేఖ గారు కానీ మురళి గారు కానీ చాలా సెన్సిటివ్ ఈ విషయంలో అంత తొందరగా ఏం సంచిపోద్దని నేను అనుకోవట్లేదు. అంత తొందర ఈజీ కాదు. ఏంది అసలు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? ఎందుకు గొడవలు జరుగుతున్నాయి ఏందన్నది? అంటే ఆమె బ్లేమ్ చేసే ప్రక్రియ జరుగుతా ఉంది. అది సరే, ఆమె అప్పుడప్పుడు కొంచెం నోరు జారొచ్చు. దాన్ని పట్టుకొని ఏంటంటే ఆమెను కేబినెట్ నుంచి తప్పించినట్టయితే వాళ్ళ కడియం శ్రీహర్ గారికో ఇంకోరికో ఇవ్వచ్చు అనేది ఒక ఆలోచన కనబడతా ఉంది. ఏదో ఒకటి చేసి ఆమెను తప్పించే ప్రయత్నం జరుగుతుంది. అనర్హత వేటు పడుతుందా పడదా ఇవన్నీ తర్వాత. ఎందుకంటే ఇప్పుడు ఎట్లుంటుంది, టీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా టీడీపీ నుంచి గెలిచిన శ్రీనివాస్ యాదవ్ గారికి ఏకంగా మంత్రి పదవి వచ్చింది. ఆయన 5 ఏళ్ళు ఉన్నాడు, తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు ఉన్నాడు. అంటే ఇవన్నీ ఎట్లుంటాయంటే అడ్జస్ట్మెంట్స్ అవుతుంటాయి. ఇప్పుడు స్పీకర్ జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితాన్ని చూసి వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలన్నా లేకుంటే పిటిషన్ డిస్మిస్ చేయాలనేది ఆలోచిస్తాడు. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం దీన్ని ప్రొలాంగ్ చేస్తా వస్తున్నాడు. మళ్ళీ రేపు వీళ్ళకు నోటీసులు ఇచ్చాడు. 24వ తారీఖు ఆయనకి 25 నాడో 26 నాడో ఆయన తీర్పు చెప్పాడు. ఆయన నవంబర్ 11 తర్వాతనే ఆయన డిసిషన్ ఇస్తాడు. ఆ పరిస్థితిని బట్టి ఒకవేళ కనుక కాంగ్రెస్ గెలిచింది అనుకోండి, దాని మీద కూడా ఇంపాక్ట్ ఉంటది. ఆయనే వాళ్ళందరినీ కూడా రిజైన్ చేయించి మళ్ళా గెలిపించే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తారు. స్పీకర్ డిసిషన్ దానికి అనుకూలంగా ఉంటది. ఒకవేళ కనుక బీఆర్ఎస్ గెలిచింది అనుకోండి, పిటిషన్ డిస్మిస్ చేస్తాడు. ఎందుకంటే టెక్నికల్ గా వీళ్ళంతా అఫిడవిట్లు ఇచ్చారు బీఆర్ఎస్ తోనే ఉన్నామని చెప్పి, కాబట్టి పిటిషన్ డిస్మిస్ చేస్తాడు. అది సుప్రీంకోర్టుకో హైకోర్టుకో పోతుంది. మళ్ళీ అది ఈ టైం ట్రాకింగ్ మళ్ళీ 1-2 సంవత్సరాలు నడుస్తుంది అక్కడ. ఈ లోపల మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. ఏముంటది అన్న సార్? ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్, ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కాబట్టి